ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామ్. అందరు ఎలా ఉన్నారు? కృష్ణమ్మ పంచాంగ ప్రణామాలు. బాగున్నాం మాతాజీ, మీరు బాగున్నారా? అన్నారు మాతాజీ. నేను బాగున్నాను మాతాజీ, కృష్ణ కృప వల్ల. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ అందరికి ఫర్ జాయినింగ్ ద జపా సెషన్ టుడే. ఈ రోజు మనం 17వ అధ్యాయంలో చివరి శ్లోకాల దాకా వచ్చేసాం. 23వ శ్లోకం కదా చర్చించుకోవాల్సింది మనం. కరెక్టేనా మాతాజీ? ఓకే, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాము. మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंदमाधवम. श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. శ్లోకం చదువుతాము. ఓం తత్సదితి నిర్దేశో ఓం తత్సదితి నిర్దేశో. ఓం తత్సదితి నిర్దేశో ఓం తత్సదితి నిర్దేశో. బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణస్త్రివిధః స్మృతః. బ్రహ్మణస్త్రివిధ స్మృతః. ఇక్కడ బ్రాహ్మణ వస్తుంది, పొరపాటున ఇక్కడ తప్పు పడింది. ఇంగ్లీష్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మణ, ఇక్కడ బ్రాహ్మణ వస్తుంది. ఓకేనా?
సో మనం బ్రాహ్మణ అనే చదువుదాం. ఇంగ్లీష్ భగవద్గీతలో చూస్తే అది బ్రాహ్మణ అనే ఉంది. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా యజ్ఞాశ్చ విహితా పురా ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా మొత్తం శ్లోకం చదువుతాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. శ్రీల ప్రభుపాద కీ జై. ఓం తస్సదితి నిర్దేశో బ్రహ్మణ శ్రీవిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. కిషన్ ప్రభుజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒక్క నిమిషం. హరే కృష్ణ. అందరికి ప్రణామాలు మాతాజీ. అనువాదం. సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను మూడు పదములు పరతత్వమును సూచించుటకు ఉపయోగించబడినవి. బ్రాహ్మణులచే వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణము కావించినప్పుడును ఈ మూడు సంజ్ఞాపదములు ఉపయోగింపబడుచుండెను. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ భాష్యం చదువుతారా? అనురాధ కాప. ఓకే. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ భాష్యం. హరే కృష్ణ మాతాజీ. సత్వ రజస్ తమో గుణములను అనుసరించి తపము, యజ్ఞము, దానము, ఆహారములు 3 విధములుగా విభజింపబడినవని ఇంతవరకు విశదీకరింపబడినవి. 3 విధములుగా విభజింపబడినవని ఇంతవరకు విశదీకరింపబడినవి. ఈ విధముగా ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతులకు చెందినవైనను అవి అన్నీను భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే నియంత్రింపబడి కలుషితమైనట్టివి. ఓం తత్ సత్ అట్టి కర్మలు శాశ్వతుడైన దేవాది దేవుని కొరకై ఉద్దేశింపబడినప్పుడు
అవి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములగును. శాస్త్రాదేశములందు అట్టి ప్రయోజనమే సూచింపబడినది. ఓం తత్ సత్ అనేది ఈ 3 పదములు ముఖ్యముగా పరతత్వమును దేవాదిదేవును సూచించును. వేదమంత్రములందు ఓం అను పదము ఎల్లప్పుడూ గోచరించును. చదవనా మాతాజీ? చదవండి, కంటిన్యూ చేయండి. శాస్త్ర నియమములను అనుసరింపకుండా కర్మ చేయువాడు పరతత్వమును పొందజాలడు. అతడు ఏదో తాత్కాలిక ఫలమును పొందవచ్చును కాని జీవితపు చరమగమ్యమును మాత్రము సాధింపజాలడు. సారాంశమేమనగా దానము, యజ్ఞము, తపస్సు అనువానిని సత్వగుణముతో చేయవలెను. రజస్తమో గుణములందు చేయబడినచో అవి తక్కువ తరగతికి చెందినవగును. ఓం తత్ సత్ అను 3 పదములను భగవానుని పవిత్ర నామములకు సంబంధించి ఉచ్చరింపబడుచుండును. ఓం తద్విష్టో అనునది అందులకు ఒక ఉదాహరణము. వేదమంత్రము గాని భగవానుని పవిత్ర నామము కాని ఉచ్చరింపబడినప్పుడు తొలుత ఓం అను పదము చేర్చబడుచుండును. కనుకనే దేనినైనను వేదమంత్రమనుటకు ఇదియే సూచనము. అట్టి ఈ 3 పదములు వేదమంత్రముల నుండియే గ్రహింపబడినవి. ఓం ఇత్యేతద్ బ్రాహ్మణో నేదిష్టం నామ. ఋగ్వేద మంత్రము ఓంకారము మరియు ప్రథమ నామమును సూచించును. తరువాత తత్వమసి అను ఛాందగ్యోపనిషత్తు 6.8.7 మంత్రము ద్వితీయ నామమును సూచించును. సదేవ సౌమ్య అను ఛాందోగ్యోపనిషత్తు మంత్రము తృతీయ నామమును సూచించును. ఈ 3 కలయికయే ఓం తత్ సత్. పూర్వము తొలిజీవుడైన బ్రహ్మదేవుడు యజ్ఞములను చేసినప్పుడు ఈ 3 పదములతోనే దేవాది దేవుని స్తుతించును. కనుకనే అదే నియమము గురు శిష్య పరంపరచే కూడా నిరంతరము ఆచరింపబడుచున్నది. కనుకనే ఈ మంత్రమునకు గొప్ప ప్రాధాన్యము కలదు. కనుకనే ఏ కార్యమునైనను ఓం తత్ సత్ అనగా దేవాది దేవుని కొరకు మాత్రమే చేయవలనని భగవద్గీత ఆదేశించుతున్నది. ఎవరైనను 3 పదములతో కూడిన దానము, తపస్సు, యజ్ఞము చేసినచో అతడు కృష్ణ చైతన్యముతో వర్తించిన వాడును. మానవుని తిరిగి భగవద్ధామమునకు చేర్చగల ఆధ్యాత్మిక కర్మలను శాస్త్రీయముగా నిర్వహించు విధానమే అట్టి కృష్ణ చైతన్యము. అట్టి ఆధ్యాత్మిక మార్గమును వర్తించుటలో ఎన్నడూను శక్తి వృధా కావు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు మనం ఈ అధ్యాయంలో ఏం చర్చించుకున్నామంటే ఆహారము, యజ్ఞము, దానము, తపస్య ఇవన్నీ కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అనేది చర్చించుకున్నాం. అవునా కదా? చెప్పండి. అంతే కదా ఇంతవరకు చర్చించుకున్నవి. సో యజ్ఞము సత్వ రజో తమో గుణాల్లో ఎలా ఉంటుంది, దానము, తపము, ఆహారము ఇవన్నీ కూడా ఈ 3 గుణాల్లో ఎలా ఉంటాయి అనేది ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశం. అయితే మనం ఎప్పుడు ఏ కార్యమైనా కానీ త్రిగుణాల్లో చిక్కుకుపోయి చేసినప్పుడు దాని బంధనంలో మనం ఉండిపోతాం అన్నమాట. ఏ పని అయినా కానీ, యజ్ఞం కానీ, దానం కానీ, తపస్య కానీ, ఆహారం కానీ, ఇంకా ఏ యాక్టివిటీ, ఏ కార్యం చేస్తున్నా కానీ ఆ కార్యం అనేది త్రిగుణాల్లో చిక్కుకుపోయింది అనుకోండి, త్రిగుణాల్లో ఉన్నదనుకోండి ఆ కార్యం అనేది, మనము తిరిగి దాని ప్రతిఫలం అనుభవించాల్సిన బంధనం అనేది మనకు ఉంటుంది. ఓకేనా? అందుకనే భక్తి మనకు ఎప్పుడు ఏం సూచిస్తుంది అంటే త్రిగుణాలకి అతీతంగా వెళ్ళండి అని చెప్తుంది. సో అర్జునుడికి 2వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తున్నప్పుడు ఈ త్రిగుణాలు అనేవన్నీ కూడా నువ్వు దాటి పైకి వెళ్ళు అర్జున అని చెప్పి కృష్ణ చెప్తారు 2వ అధ్యాయంలో. మీకు గుర్తున్నదా? ఎస్నో? ఒక్క నిమిషం ఆగని చెప్తాను. మాతాజీ నిర్ద్వందో నిత్య సంతుష్టో త్రైగుణ్య విషయ వేదాన్ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎగ్జాక్ట్లీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళొచ్చున ఈ త్రిగుణాల్లో చిక్కుకుపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ వాటి ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక ఆత్మకి పెద్ద సమస్య ఏంటి అంటే ఆత్మ ఈ భౌతిక శరీరాల్లో చిక్కుకుపోవడం.
అది మానవ జన్మ కానివ్వండి, ఏ జన్మ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆత్మ అంటూ ఇట్లాంటి శరీరాలు తీసుకుంటుంది అంటే అది పెద్ద సమస్య మనకి. సో మనం ఫస్ట్ దాని నుండి బయటపడడానికి మనం చేసే కర్తవ్యాలు, మనం చేసే బాధ్యతలు కానీ, ఏమైనా కానీ, యజ్ఞ దాన తపస్యలు కానీ, ఏమైనా కానీ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో భగవంతుడు ఇప్పటిదాకా త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అనేది చెప్పారు. వాటికి అతీతంగా ఎలా వెళ్ళగలము అనేది ఇప్పటి నుండి ఈ శ్లోకాస్లో చెప్తున్నారు మనకి. ఓకేనా? సో మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఓం తత్ సత్ అనే ఈ 3 పదాల గురించి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ 3 పదాలు అనేవి మనకి విపులంగా నెక్స్ట్ శ్లోకాస్లో కూడా వస్తాయి. ఓం ఏం సూచిస్తుంది, తత్ ఏం సూచిస్తుంది, సత్ ఏం సూచిస్తుంది అనేది మనకి తరువాతి శ్లోకాల్లో చెప్తారు. అయితే మనం ఏ యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్య చేసినా కూడా ఓం తత్ సత్ ఈ 3 పదాలని ఉచ్చరించి చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆధ్యాత్మికం అవుతుంది. ఎందుకు అంటే ఆ పదాలు మనం సూచిస్తున్నప్పుడు, మనం అక్కడ ఆ పదాన్ని మనం చెప్తున్నప్పుడు, ఆ మంత్రం మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఓం తత్సత్ అనేది ఎవరిని సూచిస్తున్నామంటే సాక్షాత్తు పరతత్వాన్ని సూచిస్తున్నాము. అంటే భగవంతుణ్ణే అక్కడ మనం చేసిన ఆ పనిని భగవంతుడికే అర్పణ చేస్తున్నాము. మీకు గుర్తుందా కర్మయోగ చాప్టర్స్ లో మనం ఏమనుకున్నాం? మన కోసం మనం కర్మ చేసుకుంటే బంధనాల్లో చిక్కుకుంటాం, అవునా కదా? అదే యాక్టివిటీని మనం, అదే కర్మని భగవంతునికి అర్పించామనుకోండి, ఏమవుతుంది? బంధనం ఉంటుందా మనకి? మనం భవబంధనాల నుండి బయటపడిపోతాం. మనం మన కర్తవ్యాలన్నీ కూడా భగవంతుని ప్రీత్యార్థం చేస్తూ ఆయనకు అర్పణ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే దాని నుండి వచ్చే ప్రతిఫలం, ఆ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా భగవంతుడే తీసేసుకుంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సేమ్ అదే లాజిక్ అనమాట. మనం ఏదైతే యజ్ఞము, దానము, తపస్సు మన కోసం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది త్రిగుణాల్లోనే ఉంటుంది కాబట్టి దాని ప్రతిఫలం కూడా మళ్ళీ తిరిగి మనం అనుభవించడానికి జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇది భగవంతునికి అర్పణ చేసే మార్గం ఏంటి? యజ్ఞము, దానము, తపస్య భగవంతునికి అర్పించాలి అంటే ఏం సూచిస్తుంది అంటే ఓం తత్ సత్ ఈ 3 పదాలు మనం ఉచ్చరించి మనం ఆ కర్తవ్యాన్ని మనం భగవంతునికి అర్పించవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇంకొన్ని వివరాలు ఇస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఓం తత్సత్ అట్టి కర్మలు శాశ్వతుడైన దేవాది దేవుని కొరకై ఉద్దేశింపబడినప్పుడు అవి ఆధ్యాత్మిక పురోగతికి సాధనమగును. సో మనం ఏ యజ్ఞము, దానము, తపస్య చేసినా ఓం తత్సత్ అనే పదాలు మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అవి ఎవరికి ఉద్దేశింపబడినవి అవుతాయంటే భగవంతునికి ఉద్దేశింపబడినవి అవుతాయి. శాస్త్ర ఆదేశములందు అట్టి ప్రయోజనమే సూచింపబడినది. సో ఈ 3 పదములు ముఖ్యంగా పరతత్వమును, దేవాది దేవుని సూచించును. ఇదేదో కొత్తగా మనం ఏదో కొత్తగా చేస్తున్నామేమో అని అనుకోకండి. మనం ఓం తత్సత్ అన్నప్పుడు సాక్షాత్తు దేవాది దేవుణ్ణి, భగవంతుణ్ణి, పరతత్వాన్నే సూచిస్తూ ఉన్నాం అనమాట. ఇది మనకి వేదాలని అనుసరించి, వేద మంత్రములందు మీరు చూసినట్లయితే ప్రతి మంత్రం ముందు కూడా మనం ఓం అని పెడతాం కదా. వేదాల్లో ఏ మంత్రం చూసుకున్నా కానీ ఓంతో మొదలవుతుంది మనకి. ఆ ఓంకారం ఎవరు అంటే పరతత్వము, భగవంతుడు. ఓకేనా? అదే అంటే ఓంకారం కూడా భగవంతుణ్ణే సూచిస్తుంది. అక్కడ ఎవరికి మనం పిలుస్తున్నామంటే భగవంతుణ్ణే పిలుస్తున్నాం అనమాట. సో శాస్త్ర నియమాలను అనుసరింపకుండా కర్మ చేయవాడు పరతత్వమును పొందచాలడు. సో శాస్త్ర నియమాల్ని ఫాలో అవ్వడం లేదనుకోండి, మన కోసం మనం చేసుకుంటాం కాబట్టి భగవంతుని మనం పొందలేం. కానీ నియమాలని అనుసరించి చేస్తున్నాం అనుకోండి, ఆ పరతత్వాన్ని మనం పొందగలుగుతాం అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి, మరి ఎక్కడ ఉన్నాయి ఓం తత్సత్ అనేవి? ఏ శాస్త్రంలో ఉన్నాయి? అవి ఎక్కడ చెప్పమని చెప్పారు అంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఇదో ఓం అనేది మనకి అటు ఈ 3 పదములు వేద మంత్రముల నుండియే గ్రహింపబడినవి. ఓం ఇత్యేతద్ బ్రాహ్మణో నేదిష్టం నామ. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఓంకారం అనేది ఏ శాస్త్రంలో చెప్పబడిందంటే ఋగ్వేదంలో ఉంది. ఇదిగోండి, ఓం ఇత్యేతద్ బ్రాహ్మణో నేదిష్టం నామ. మంత్రము ఓంకారము మరియు ప్రథమ నామమును సూచించుచున్నది. ఓం తత్సత్లో ఓం అనేది మనకి ఋగ్వేదంలో చెప్పబడింది. తత్ అనేది ఎక్కడ చెప్పబడింది అంటే చాందోగ్య ఉపనిషత్తులో చెప్తున్నారు. తత్ త్వం అసి, తత్వం అసి, ఇందులో తత్ ఉంది కదా. సో ఇది చాందోగ్య ఉపనిషత్తులో మనకి సూచించారు. మరి సత్ అనేది ఎక్కడ చెప్పబడింది అంటే సత్ ఏవ సౌమ్య. ఆ సత్, ఆ భగవంతుడు ఎవరు అంటే ఆయన సౌమ్య, చాలా
సౌమ్యమైన వ్యక్తి, చాలా మృదువైన వ్యక్తి అనేది మనకి చాందోగ్య ఉపనిషత్తులోనే అది కూడా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ మూడింటిని కలిపితేనే మనకి ఓం తత్ సత్ అనే పదం అనేది, అనే మంత్రం అనేది మనకి వచ్చింది. సో ప్రతి యజ్ఞం కానీ, దానం కానీ, తపస్య కానీ, ఏది చేస్తున్నా కానీ ఈ 3 పదాలు మనం ఉచ్చరించినప్పుడు అవి భగవంతునికి అవి భగవంతునికి అర్పణ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇది ఎవరు చేశారు మొదట అంటే, బ్రహ్మదేవుడు యజ్ఞము చేసినప్పుడు ఈ విధంగా ఈ 3 పదములను ఉచ్చరించి భగవంతుణ్ణి స్తుతించారు. కాబట్టి బ్రహ్మదేవుడు చేశారు కాబట్టి తరువాత పరంపర అందరూ కూడా ఎవరైతే యజ్ఞదాన తపస్యలు చేస్తున్నారో వారు కూడా బ్రహ్మదేవుడు సూచించిన మార్గంలోనే ఓం తత్సత్ అనే పదాలని వాళ్ళు ఉచ్చరించి భగవంతునికి యజ్ఞం కానీ, దానము కానీ, తపస్య కానీ అర్పణ చేస్తారనమాట. సో బేసిక్గా మన క్వశ్చన్ రావచ్చు, మాతాజీ మనకి భగవన్ నామం గురించి కదా ఎక్కువ ఉంటుంది, మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాము, ఎప్పుడు కూడా భగవన్ నామం పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా, మరి ఈ ఓం తత్సత్ ఏంటి అని మనకి ప్రశ్న రావచ్చు ఈ శ్లోకం చదవగానే. ఎస్ ఆర్ నో చెప్పండి. అవును మాతాజీ, కరెక్ట్. సో మన మూడంతా ఎలా ఉంటదంటే నామం పైననే ఎక్కువ ఉంటుంది కదా, మరి ఈ ఓం తత్సత్ ఎందుకు, మరి మనం ఏం చేయాలి అని మనకి క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్గా శ్రీల భక్తి వినోద ఠాకూర మనకి దీనికి వివరణ ఇచ్చారనమాట. ఏమన్నారు అంటే, భగవంతునికి 2 రకాల నామాలు ఉంటాయంట. ఓకే, మొదటి రకమైన నామాలు ఏంటి అంటే భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఉండే నామాలు, రూపాన్ని సూచించే నామాలు అన్నమాట. కృష్ణ, రామ, గోవింద, నందనందన, యశోదానందన, గోపీజన వల్లభ, పాండురంగ, మనం బోలెడన్ని నామాలు పిలుస్తాం కదా భగవంతుణ్ణి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క రూపాన్ని సూచిస్తూ, భగవంతుడు సాక్షాత్తు ఒక వ్యక్తి అని సూచిస్తూ మనం పిలిచే నామాలు ఏంటి అంటే ఇవన్నీ. రెండో రకమైన నామం ఏంటి అంటే, భగవంతుడు ఉన్నాడు, పరతత్వము, ఒక శక్తి మనల్ని మొత్తం బ్రహ్మాండాలన్నిటినీ కూడా నడిపిస్తుంది. ఆ పరతత్వాన్ని, ఆ పరమాత్మని మనం పిలిచే నామం ఏంటి అంటే ఓం తత్ సత్. ఇప్పుడు పరమాత్మ అన్నా కూడా, కృష్ణ అన్నా కూడా వేరుందా చెప్పండి? లేదు మాతాజీ, లేదు కదా. కృష్ణ అంటే మనం వ్యక్తిని పిలుస్తున్నాం, పరమాత్మ అంటే ఎవరైతే మొత్తం జగత్తు మొత్తంలో కూడా నిబిడీకృతం అయి ఉన్నారో ఆయన అని చెప్పి చెప్తున్నాం. అర్థమవుతుందా? కృష్ణ అంటే మనం పిలుస్తున్నాం, ఇప్పుడు ఉషా మాతాజీ అని నేను డైరెక్ట్ గా పిలిచేస్తున్నాను. అలా కాకుండా ఎవరైతే ఈ రోజు పొద్దున జపా సెషన్ లో మొదటిసారి 108 అదే ఒక మాల చేశారో ఆ మాతాజీ అన్నాను అనుకోండి, అక్కడ కూడా ఇప్పుడు ఉషా మాతాజీ ఫస్ట్ టైం చాంటింగ్ చేశారు అనుకోండి, నేను ఆ మాతాజీని ఉషా మాతాజీ అని పిలవకుండా ఎవరైతే మాతాజీ ఇవాళ జపా సెషన్ లో మొదటి మాల చేశారో ఆ మాతాజీ గురించి మాట్లాడుతున్నాను అని అన్నాను అనుకోండి, అక్కడ కూడా నేను ఉషా మాతాజీని పిలిచినట్లా కదా? అవును మాతాజీ, ఉషా మాతాజీ. సో ఒకటేమో డైరెక్ట్ గా సూచిస్తున్నాను, నేను డైరెక్ట్ గా ఉషా మాతాజీ అని పేరు పెట్టి పిలిచేస్తున్నాను. ఇంకొకటేమో ఆ మాతాజీ చేసే కర్తవ్యాలని, ఆ మాతాజీ చేసే పనిని బట్టి, ఆ మాతాజీ ఏం చేశారో దాన్ని సూచనగా మాతాజీని నేను పిలుస్తున్నాను. 2 విషయాల్లో కూడా మనం ఎవరిని ఇండికేట్ చేస్తున్నట్లు, మాతాజీనా కదా? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కూడా అదే అన్నమాట. కృష్ణ, రామ, హరే కృష్ణ మహామంత్రం మనం జపం చేసినప్పుడు డైరెక్ట్ గా భగవంతుడే పిలిచేస్తున్నాం. మనం ఓం తత్ సత్ అన్నప్పుడు మనము ఎవరైతే పరతత్వం ఉన్నారో ఆ వ్యక్తిని నేను సూచిస్తున్నాను అని చెప్పి ఓం తత్సత్ అనేది ఇండైరెక్ట్ గా కూడా మనం భగవంతుణ్ణే పిలుస్తున్నాము. కాబట్టే యజ్ఞ దాన తపస్యలు చేస్తున్నప్పుడు కూడా మనం ఓం తత్సత్ అన్నప్పుడు అవన్నీ కూడా భగవంతునికే అర్పణ చెందుతాయి. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? నామానికి ఓం తత్సత్ కి డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమైందా? ఒకటేమో డైరెక్ట్ గా భగవంతుడినే సూచిస్తున్నాం, ఇంకొకటేమో భగవంతుని ఇండైరెక్ట్ వేలో, అంటే పాక్షికంగా కూడా మనం అక్కడ భగవంతుడినే పిలుస్తున్నాం. ఓం తత్సత్ అన్నా కూడా అక్కడ మనం భగవంతుడినే మనం సూచిస్తున్నాం అనమాట. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎవరైతే ఈ పరతత్వం ఉన్నారో, మొత్తాన్ని నడిపిస్తున్నారో ఆయనకి నేను ఇది అర్పిస్తున్నాను అనే భావనలో ఓం తత్సత్ అని చేస్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక మాతాజీ, ఇప్పుడు చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనం అంటాం కదా మాతాజీ, ఓం తత్సత్ ఇది భగవద్గీత ఉపనిషత్సు అనేసి, అలా అంటే అక్కడ అంతా మన కృష్ణుడికి అక్కడ అర్పించినట్టు. ఎగ్జాక్ట్లీ. ఓం
ఓం తత్సత్ అన్నప్పుడు కూడా అది మనం కృష్ణుడికే అర్పిస్తున్నాం. అర్పించుకుంటాం. అందరికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి అంటారనమాట, ఒక పెద్ద మీటింగ్ అంటే చాలా మంది అందరిని పిలిచి వారికి ఒక క్లాస్ ఇవ్వాలి, అక్కడ టెంపుల్ గురించి కానీ దాని గురించి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి అందరిని పిలుస్తారనమాట. పెద్ద గ్యాదరింగ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు చిన్న పాపని పిలిచి ఆ పాప దేవాది దేవుడు ఎవరు అంటే ఆ పాప చెప్తుంది, కృష్ణనే దేవాది దేవుడు అని చెప్పి మైక్ లో చెప్తుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అంటారనమాట, ఇది కృష్ణ చైతన్యం అంటే. చాలా మందికి పరతత్వం ఉంది, ఆ జగత్పతి ఒకరు ఉన్నారు, ఆయన కృష్ణ అనే విషయం చాలా మందికి తెలియదు. అర్థమవుతుందా? ఒక శక్తి ఉంది, పరతత్వం ఉంది, ఆయన నడిపిస్తున్నారు అని తెలుసు కానీ ఆయననే కృష్ణ అన్న విషయం చాలా మందికి తెలియదు అనమాట. సో మనకి శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన కృప ఏంటి అంటే ఆ పరతత్వం ఎవరో డైరెక్ట్ గా ఇచ్చేసారనమాట. ఆ పరతత్వాన్ని సూచించడానికి మనకి మంత్రాన్ని కూడా ఇచ్చేసారు, హరే కృష్ణ మహామంత్రాన్ని. భగవంతునికి ఎప్పుడు కూడా 2 రకాల నామాలు ఉన్నాయన్నాను కదా. ఒకటేమో ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తూ డైరెక్ట్ గా ఆయన చేసిన పనులని వర్ణిస్తూ చెప్పే నామాలు ఒకటైతే, ఒకటేమో ఇలా ఓం తత్సత్ అనే నామము, పరమాత్మ, జగన్నివాస, ఇవన్నీ నామాలు అనేవి రెండో కేటగిరీ కిందకు వస్తాయి. భగవంతునికి ఏది ఇష్టంగా ఉంటుంది తెలుసా? మొదటి కేటగిరీలో ఎవరైతే పిలుస్తారో, మొదటి విధంగా ఎవరైతే పిలుస్తారో ఆయనకి చాలా ఇష్టం. భగవంతుని దగ్గరికి వెళ్ళి ఓ నందనందన, ఓ యశోదానందన అని మనం పిలిచామనుకోండి, ఆయనకి చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన నామాలు అనేవి ఎప్పుడు కూడా భక్తుల ద్వారా ఉంటాయి చాలా కూడా. ఇప్పుడు గోవింద అని పిలిచినప్పుడు కూడా మన గోవుల్ని కాపాడే వ్యక్తి అని, మన ఇంద్రియాలకి అధిపతి అని చెప్పి, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసే వ్యక్తి అని చెప్పి, ప్రతిదీ కూడా భక్తుల ద్వారా ఉండే నామాలు అనేవి భగవంతునికి చాలా ఇష్టం. పార్థసారథి అన్నామనుకోండి, నాకు చాలా ఇష్టం అనమాట. అంటే నేను నా భక్తునికి సారథ్యం వహించాను కదా, అలా నన్ను ఓ పార్థసారథి అని పిలుస్తున్నారే అని చెప్పి భగవంతుడు ఉప్పొంగిపోతాడు అనమాట. ఓ యశోద నందన అని చెప్పి పిలిచామనుకోండి, నాకు చాలా ఇష్టం. యశోదమాత నన్ను ఎంత ప్రేమించింది, ఆ యశోదమాత పేరు తీసుకొని నన్ను పిలుస్తున్నారే అని చెప్పి ఆయన పొంగిపోతారనమాట. సో భగవంతునికి ఈ నామాలు చాలా ఇష్టం. సో ఇవి కూడా భగవంతుడినే సూచిస్తున్నాయి. బట్ మనం ఇలా పరమాత్మ, జగన్నివాస, ఓం తత్సత్ అనే పదాలు సూచించినప్పుడు కూడా మనం భగవంతుడినే సూచిస్తున్నాము, భగవంతుడినే పిలుస్తున్నాము అక్కడ కూడా. అర్థమైందా? ఎస్ నో? ఓకే. మరి భక్తులుగా మనం ఏం చేయాలి? ఇది మనకు వచ్చే క్వశ్చన్ కదా. భగవద్గీతలో ఓం తత్సత్, యజ్ఞదాన తపస్సులు ఏం చేసినా కూడా ఓం తత్సత్ అని చెప్పి భగవంతునికి అర్పణ చేస్తున్నాం కదా. మరి మనం ఏం చేస్తాం? మన డైలీ యాక్టివిటీస్, మన కార్యాలన్నీ కూడా భగవంతునికి ఎలా అర్పణ చేయాలి? భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ మనం మొదటి వేలో ఉన్నామన్నమాట. రెండవ ఏంటి అంటే ఓం తత్సత్ అని చెప్పి అర్పణ చేస్తున్నాం. మనకేంటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు భగవంతుని యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చేశారు, భగవంతుని యొక్క దివ్య నామాలను ఇచ్చేశారు. కాబట్టి ఆ నామాన్ని మనం చెప్తూ మనం చేసే కర్తవ్యాన్ని భగవంతునికి అర్పణ చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే మనం చేసే యాక్టివిటీస్ అనేవి త్రిగుణాల్లో ఉన్నప్పుడు మనం బంధనంలో చిక్కుకుంటాము. ఆ త్రిగుణాలకి అతీతంగా వెళ్ళాలి అంటే అవి భగవంతునికి అర్పించాలి. అర్పించడానికి 2 విధాలు ఏంటి అంటే, ఒకటేమో భగవంతుని యొక్క పవిత్ర నామాలను చెప్తూ భగవంతునికి మన కర్తవ్యాల్ని అర్పించవచ్చు. భక్తులుగా మనం చేయాల్సిన పని అది. ఓకేనా? నెక్స్ట్ శ్లోకం చదువుదాం. తస్మాతోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం.
తస్మాతోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తస్మాతోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం ఈ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను నేను. అందుకనే భక్తులుగా మనం ఏం చేయాలి అంటే ఫోర్స్ఫుల్ గా అయినా కానీ ఇప్పుడు మనకి భగవంతుడు సదా గుర్తొస్తూ ఉంటారా? వస్తుంటారు మాతాజీ. సదా మాతాజీ రారు. మనం జపానికి కూర్చున్నప్పుడే భగవంతుని స్మరణ చేయాలి, గుర్తు పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం దానికి. ఎందుకంటే మనం జపం చేస్తున్నప్పుడు కూడా మనస్సు ఎటో వెళ్ళిపోతుంది. భగవంతుని దగ్గర నిలవదు మనస్సు, నామం పైన నిలవదు, భగవంతుని దగ్గర నిలవదు మనస్సు. భగవంతుని ముందు అర్చ విగ్రహాల ముందున్నా కూడా మన మనస్సు ఎటెటో తిరుగుతూ ఉంటుంది, రైట్? సో భగవంతుని స్మరణ చేయడం అనేది మనకి అలవాటు లేని పని అయిపోయింది. ఒకప్పుడు మనకి భగవత్ స్మరణలోనే ఉన్నాం, కానీ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకొని మనం ఎంత కలుషితం అయిపోయామంటే భగవత్ స్మరణ అనేది మనకి జరగడం లేదు. సో మనం భక్తులుగా మనం ఏం చేయాలి అంటే ఆ స్మరణ అనేది బలవంతంగా అయినా కానీ తీసుకొని రావాలి. గత క్లాసెస్ లో చెప్పినట్టు కూడా ప్రతి అరగంటకి కానీ కనీసం గంటకు ఒక్కసారైనా కానీ ఒక్కసారి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పి, కృష్ణ గత గంటలో నేను ఏవైతే పనులు చేశానో అవన్నీ కూడా నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను అని మనం ఒక్కసారి స్మరించి మనం చేసిన పని అంతటినీ కూడా భగవంతునికి అర్పించడం మొదలు పెట్టామనుకోండి, మెల్లమెల్లగా ఇది మనకి అలవాటైపోతుంది. ఒకటి స్మరణ చేస్తున్నాం, స్మరణ తీసుకొస్తున్నాం. ఇప్పటిదాకా మనకి అలవాటు లేనిది కష్టంగా ఉన్నప్పటికీ కూడా గంటకొకసారి నేను గుర్తు చేసుకుంటా, అరగంటకు ఒకసారి నేను గుర్తు చేసుకొని గత అరగంటలో నేను ఏదైతే చేశానో అది భగవంతుని పాదాల దగ్గర అర్పిస్తున్నాను అని మనం ఆ భావనలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతకాలం తర్వాత ఆ స్మరణ అనేది మనకి అలవాటైపోతుంది. అప్పుడు ఏమైతుంది అంటే మనం మన కర్తవ్యాలు చేస్తున్నా కూడా, మన బాధ్యతలు చేస్తున్నా కూడా బంధనంలో చిక్కుకోం. ఎందుకంటే స్మరణ ఉన్నప్పుడు, ఇది భగవంతునికి అర్పిస్తున్నాం అనే భావనలో ఉన్నప్పుడు మనం బంధనం నుండి బయటకు వచ్చేస్తామా లేదా? వచ్చేస్తాం. మన కోసం మనం చేసుకున్నప్పుడే బంధనం, భగవంతునికి అర్పణ చేస్తున్నప్పుడు బంధనం కాదనమాట. సో భక్తులుగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అంటే స్మరణ తీసుకొని రావాలి. అరగంటకొకసారి, గంటకొకసారైనా కానీ కృష్ణ గత గంటలో నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను అని ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పడం. ఇది మనకి అలవాటైంది అనుకోండి, ఎవరినైనా బాధ పెట్టగలుగుతామో మనము మన మాటలతో? అరే నేను గంట తర్వాత నేను ఇది భగవంతునికి అర్పిస్తానే, ఒక వ్యక్తిని నేను మాటలతో బాధ పెట్టి కృష్ణ నేను ఇది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నానంటే భగవంతుడు స్వీకరిస్తారా దాన్ని? స్వీకరించరండి. సో ఏమైంది, ఆటోమేటిక్ గా మన భావం కూడా మారిపోతుంది. ఇది భగవంతుని ప్రీత్యార్థం చేసే పని, నేను ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎవరిని నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు, నా కర్తవ్యాన్ని చక్కగా చేయాలి, ఫోకస్ పెట్టి చేయాలి, శ్రద్ధగా చేయాలి అనే భావన మనలో వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో దీనివల్ల మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాము, మనం బంధనంలో కూడా చిక్కుకోకుండా ఉంటాం అనమాట. సో అందుకనే స్మరణ ఇంపార్టెంట్, భగవన్ నామం ఇంపార్టెంట్. భగవంతునికి అర్పణ చేస్తున్నప్పుడు బంధనంలో చిక్కుకోవాలన్నమాట. రైట్? శుద్ధ భక్తులకి సదా ఉంటుంది స్మరణ. మనం ఇంకా ఆ స్థితిలో లేము, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం కాబట్టి మనం స్మరణ తీసుకొని రావాలి. ఓకేనా? కృష్ణ చైతన్యం అంటే అదే. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. సదా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు భగవంతుణ్ణి మర్చిపోకూడదు. అదే కృష్ణ చైతన్యం. సదా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకుంటున్నామా మనం? భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉంటున్నామా? లేదు. మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలన్నమాట. సదా భగవంతుడిని గుర్తు తీసుకురావాలి అంటే, సదా ప్రతిక్షణం మనకు భగవంతుడు గుర్తుండాలంటే ముందు మనం రోజులో కొన్నిసార్లు అయినా కానీ భగవంతుడిని తలుచుకొని ఇది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను కృష్ణ అనే అలవాటు తీసుకొచ్చామనుకోండి, కొంతకాలం తర్వాత టైం తగ్గించుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుగా నేను భగవంతుడిని స్మరించాలి. అలా మనం అలవాటు చేయగా ఏమవుతుంది అంటే మనసుకి
ఇంకా మనం బలవంతంగా చేయక్కర్లా, అది అలవాటైపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. డ్రైవింగ్ మొదలుపెట్టిన వ్యక్తి బలవంతంగా చెయ్యాలి. ఒక కళ్ళతో వెనకొచ్చే వెహికల్స్ ని ఇక్కడ మిర్రర్ లో చూసుకోవాలి, తర్వాత సైడ్ మిర్రర్స్ లో చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారు, రైట్ సైడ్ ఎవరు వస్తున్నారు, డైరెక్షన్ ఎలా వెళ్తుంది, స్టీరింగ్ కరెక్ట్గా ఉందా లేదా, క్లచ్ నొక్కుతున్నానా లేదా, గేర్ చేంజ్ చేస్తున్నానా లేదా, ఎక్సలరేటర్ నొక్కుతున్నానా లేదా, బ్రేక్ నొక్కుతున్నానా లేదా, ఇన్ని చూడాలంటే బాగా కష్టం అనిపిస్తుంది ఇనిషియల్ గా, అవునా కదా చెప్పండి. కానీ అది ప్రాక్టీస్ చెయ్యగా 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 ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తి కీర్తనలు పెట్టుకొని పక్కన డివోటీస్ తో చక్కగా హరినామం చేసుకుంటూ ఫ్రీగా వెళ్ళిపోతారా లేదా చెప్పండి డ్రైవింగ్ చేసుకుంటూ? ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తున్నాడా, అరే నేను ఈ మిర్రర్ చూడాలి, ఇది చూడాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి, అది చూడాలి, ఇది చేయాలి, అది చేయాలి, కళ్ళతో ఇది చేయాలి, చేతులతో ఇది చేయాలి, కాళ్ళతో ఇది చేయాలి అని కష్టపడుతున్నాడా సంవత్సరం తర్వాత? అలవాటైపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది అక్కడ. మనం కూడా సేమ్ థింగ్ అదే చేయాలన్నమాట మన జీవితంలో. ప్రాక్టీస్ ఇనిషియల్ గా కష్టంగానే ఉంటది, స్మరణ తీసుకొని రావాలంటే కష్టంగానే ఉంటది. భగవన్ నామాన్ని అరగంటకు ఒకసారి జపించి ఇది నీకు అర్పిస్తున్నాను కృష్ణ అని అనుకోవడం అనేది, అబ్బా ఇదేదో పెద్ద కష్టంగా ఉంది, నేను అరగంటకు ఒకసారి భగవన్ నామాన్ని చెప్పుకొని ఆయన స్మరించాలి, ఆయనకి అర్పించాలి అంటే కష్టంగా ఉంది అని అనుకుంటాం. కానీ చెయ్యగా చేయగా చేయగా ఏమైందంటే చాలా సహజం అయిపోయింది మనకి. అరగంటకు ఒకసారి కాదు కదా, ప్రతి క్షణం స్మరణలోనే ఉంటాం అన్నమాట. మనం ఆ స్థితికి వెళ్ళగలగాలి మనం. అర్థమవుతుందా? సో యజ్ఞదాన తపస్యలు చేస్తున్న వ్యక్తులే భగవంతునికి అర్పించడానికి ఓం తత్సత్ అని చెప్తున్నా. మనం భగవంతుని పొందాలి అని అనుకుంటున్నాం, భగవద్ధామానికి వెళ్ళి ఆయన సేవ చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మనకి ఎంత స్మరణ ఉండాలి, మనం ఎంత అర్పిస్తూ ఉండాలి భగవంతునికి చెప్పండి? ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎక్కువ ఉండాలి మనం, రైట్? భగవంత్ ధామానికి వెళ్ళి ఆయనతో పర్సనల్ గా ఆయన సేవ చేయాలి అని అనుకుంటున్నప్పుడు స్మరణ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసం ఇనీషియల్ గా మనం కష్టపడాలి. స్మరణ బలవంతంగా తీసుకురావాలి, భగవన్ నామాన్ని ఇష్టమున్నా లేకపోయినా ఉచ్చరించాలి. అందుకే 16 మాలలు చేస్తున్నప్పుడు కూడా నా మనసుకు నచ్చిందా లేదా అనే భావనలో వెళ్ళకూడదు. ఎందుకంటే మనసుకు ఒక రోజు నచ్చుతుంది, ఒక రోజు నచ్చదు, ఒక రోజు చేయమంటుంది, ఒక రోజు వద్దంటుంది. మన ఫీలింగ్స్ తో ముందుకెళ్ళామనుకోండి మనం వెళ్ళలేమన్నమాట. కానీ ఒక పర్పస్ ని, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని పెట్టుకొని మనం వెళ్తున్నాం అనుకోండి, నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే అనే భావనలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా నచ్చడం మొదలైతే, ఓకేనా, అది మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరు చదువుతారు ఈ శ్లోకం? ఉషారాణి మాతాజీ, ఉషారాణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తప క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ, సారీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్ మాతాజీ. అనువాదం చదవండి మాతాజీ. అందుచే శాస్త్ర నియమానుసారము యజ్ఞము దానము తపస్సులను చేసడి తత్వజ్ఞులు దేవాది దేవుని పొందుటకై వానిని ఎల్లప్పుడూ ఓం అను పదముతో ప్రారంభించరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. పుష్పలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్ మాతాజీ. మీరే కదా నిన్న టెంపుల్ కి వచ్చింది? అవును మాతాజీ. ఓకే ఓకే, భాష్యం చదవండి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓం తద్విష్ణు పరం పదం, ఋగ్వేదం 1.22.20. విష్ణు పాదపద్మములే పరమ భక్తికి పరమాశ్రయములు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కొరకు చేయబడు కార్యములన్నీ పరిపూర్ణత్వమును నిశ్చయముగా సిద్ధింపజేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఓంకారం గురించి చెప్పారనమాట. అందుకే శాస్త్రాలని అనుసరించి చేసే యజ్ఞము దానము తపస్యలన్నీ కూడా దేవాది దేవుని పొందాలి అని అనుకున్న వ్యక్తులు ఓం అనే పదంతో ఆ యజ్ఞదాన తపస్యలని ప్రారంభిస్తారు. ఓకేనా? సో యజ్ఞము దానము తపస్యలు మన కోసం కూడా మనం చేసుకుంటాం, దానివల్ల ప్రయోజనం లేదు, బంధనంలో చిక్కుకుంటాం. కానీ అదే యజ్ఞదాన తపస్యలు భగవంతుని కోసం అర్పణ చేస్తూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుని పొందగలుగుతాం. సో అలాంటప్పుడు మనం ఈ ఓంకారంతో యజ్ఞదాన తపస్యలు అనేవి మొదలు పెట్టాలి. మనం తెలుసుకోవాల్సింది
మనం కూడా మన కర్తవ్యాలు చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క పవిత్ర నామాలని జపిస్తూ భగవంతునికి అర్పణ చేస్తూ చేసినప్పుడు ఆ కర్తవ్యాలు మనం చేసిన ఆ పని అంతా కూడా భగవంతునికి అర్పణ చేసిన వారం అవుతాము. దానివల్ల మనం భవబంధనాల్లో చిక్కుకోము. అండ్ అందులో ఏదైతే పాపం అనేది జరుగుతుందో అది కూడా భగవంతుడు తీసేసుకుంటారు అనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ శ్లోకం కూడా ఒకసారి చదువుదాం. తత్ ఇవి చిన్న చిన్న శ్లోకాస్, జస్ట్ సూచిస్తాయి మనకి ఎలా చేయాలి యజ్ఞదాన తపస్య. ఓం ఏంటి, తత్ ఏంటి, సత్ ఏంటి అనేది చెప్తాయి ఈ శ్లోకాస్. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః క్రియంతే మోక్షకాంక్షిభిః తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః చదువుతారా? ఒక్క నిమిషం. లక్ష్మీ ప్రభా మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. థ్యాంక్ యూ మాతాజీ. చదివేసిన వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఓకే మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం మాతాజీ. మానవుడు పలు విధములైన యజ్ఞము, తపస్సు, దానములను ఫలాపేక్ష రహితముగా తత్ అను పదముతో కూడి వనరింపవలెను. భౌతిక బంధనముల నుండి వీడివడుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ. ధన్యవాదములు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాద. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడవలనన్నచో మానవుడు భౌతిక లాభం కొరకై వర్తింపరాదు. ఆధ్యాత్మిక రాజ్యమునకు అనగా భగవత్ధామమునకు తిరిగి చేరుట అనేది ధర్మలాభము కొరకే సమస్త కర్మలను చేయవలెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనం ఓంకారం గురించి తెలుసుకున్నాం కదా. ఓం వచ్చేసి భగవంతునికి అర్పిస్తున్నాం అక్కడ. ఓకే, ఓం తత్సత్లో ఓంకారం అనేది భగవంతునికి అర్పణ చేసే దాన్ని సూచిస్తుంది. ఓంకారం భగవంతుని సూచిస్తుంది. అక్కడ తత్ ఏం సూచిస్తుంది అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు యజ్ఞము, దానము, తపస్య ఇవన్నీ కూడా పరతత్వాన్ని పొందడానికి మనం ఇవి చెయ్యాలి. అంటే భౌతిక స్వలాభం కోసం కాకుండా భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క సన్నిధి మనం పొందడానికి చెయ్యాలి. కాబట్టి ఆ పదాన్ని మనకి తత్ అని సూచిస్తుంది. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడవలని అన్నచో మానవుడు భౌతిక లాభం కొరకై వర్తింపరాదు. రెండు కూడా ఎలా ఉంటాయంటే రెండు వేరు వేరు పడవలన్నమాట. భౌతిక లాభం పొందాలి, ఆధ్యాత్మిక పురోగతి పొందాలి అంటే కుదరని పని ఒక్కోసారి. రైట్, ఒక్కోసారి భగవంతుడు రెండూ ఇస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే భౌతిక లాభం ఇవ్వకపోయినా కూడా మనం ఆధ్యాత్మిక లాభం కావాలి అని కోరుకున్నప్పుడు ఆ యజ్ఞ, దాన, తపస్య అనేది తత్ అనే పదంతో సూచిస్తారనమాట. ఎందుకంటే నేను ఇది చేసేది భౌతికంగా ఏదో పొందాలని కాదు, కానీ నీ
సేవ కావాలి, నీ ధామాన్ని పొందాలి, నాకు మోక్షం కావాలి అని కోరికతో చేస్తుంటారనమాట. దానికి తత్ అనే పదాన్ని సూచిస్తారు. మోక్షకాంక్షిభి, ఎవరైతే మోక్షాన్ని కావాలి అని కోరుకుంటారో, భౌతిక లాభం కాదు, నేను ఈ ధామానికి వచ్చి నీ సేవ చేసుకోవాలి అనే భావనలో ఎవరైతే ఉంటారో తత్ అనే పదాన్ని సూచిస్తూ యజ్ఞదాన తపస్యలు అనేవి చేస్తారు. ఓకేనా? తర్వాతి శ్లోకం కొంచెం పెద్దది, మిగిలిన క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఇంకా ఈ 2 శ్లోకాస్లో మనకి అధ్యాయం అనేది అయిపోతుంది. ఆ 2 శ్లోకాస్ అనేవి తదుపరి క్లాస్లో చూసుకొని మనం 17వ అధ్యాయాన్ని ముగిద్దాం. మనం 18వ అధ్యాయం వచ్చేది. ఓకేనా? క్లియర్ అయిందా? సో ఇవి జస్ట్ డీటెయిల్స్ అనమాట. మనం వీటిని ఎలా అన్వయించుకోవాలనేది కూడా గుర్తుపెట్టుకోండి. మనం కూడా మన బంధనాలను చిక్కుకోకుండా ఉండాలి అంటే భగవన్ నామాన్ని జపిస్తూ భగవత్ స్మరణ అనేది పెట్టుకున్నప్పుడు మనం బంధనాల్లో చిక్కుకోము, భగవంతునికి అవన్నీ కూడా అర్పణ చేసిన వారిని అవుతాము. ఓకే? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అందరి సాధన బాగా అవుతుందా? చేస్తున్నాం మాతాజీ. మాల పెట్టి చేస్తున్నాం మాతాజీ. ఓకే, భాగవత కథ ఎప్పుడు కూడా శ్రవణం అండ్ చదవడం, ఈ 2 కూడా డైలీ చేయండి. ఎంతో కొంత కృష్ణ కథ వినండి, ఎంతో కొంత శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన బుక్స్ చదవండి. ఈ 2 డైలీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే జపంలో సిన్సియారిటీ అనేది తగ్గకుండా ఉంటుంది. ఓకే, అంటే ఒక్కసారిగా అత్యద్భుతాలు జరిగిపోతాయని నేను చెప్పను, కానీ జపం చేస్తున్నప్పుడు సిన్సియర్గా ప్రయత్నం అయితే వదలకుండా చేస్తామన్నమాట మనం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది కేవలం ప్రయత్నం చేసే ఇది మాత్రమే మన దగ్గర ఉంది. రుచి రావాలి, అందులో ఒక ఆనందాన్ని పొందాలి అనేది మన చేతిలో ఉంటుందా? భగవంతుని కృప పైన ఆధారపడి ఉంటుంది. అవునా కదా? సో మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన బుక్స్ చదువుతూ ప్రతిరోజు ఎంతో కొంత కృష్ణ కథ మనం వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే జపం చేస్తున్నప్పుడు ఆ సిన్సియారిటీ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. జపాన్ని ఒక సాదాసీదా యాక్టివిటీగా ప్రతిరోజు అన్ని పనులు చేస్తున్నాం, జపం కూడా అలాంటి ఒక పని అనే భావన రాకుండా ఈ రోజు కూడా నేను జపాన్ని సిన్సియర్గా చేయాలి, నామంలో సమస్తం ఉంది అని భగవంతుడు చెప్తున్నారు, ఆ నామాన్ని నేను ఎంత పవిత్రంగా తీసుకోవాలి, ఎంత సిన్సియర్గా తీసుకోవాలి. సో ఆ ప్రయత్నం అయితే వదలకుండా మనం చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రయత్నం మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటామో భగవంతుని కృపని మనం అట్రాక్ట్ చేస్తాం, కృపకి పాత్రలు అయిపోతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో నియమంగా చదవండి, ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు వినండి. కొంచెం ఎక్కువసేపు అని కూడా నేను చెప్పడం లేదు, కొంచెం సేపు మీకు కుదిరిన సమయంలో కొంచెం సేపు చదవండి, కొంచెం సేపు వినండి. అండ్ రోజులో గుర్తుకు తీసుకురండి భగవంతుడిని. జపం చేస్తున్నంతసేపే నేను ప్రయత్నం చేస్తా, తర్వాత ఇంకా నేను వదిలేస్తా, నేను భౌతికంగా బ్రతుకుతా అంటే కుదరదు అనమాట. ఆ డివోటీ ఈజ్ ఆల్వేస్ అ డివోటీ. భక్తుడు ఎప్పుడు కూడా భక్తుడిగానే ఉండాలి. భక్తుడు కేవలం జపం చేస్తున్నప్పుడు మాత్రమే భక్తుడు, భగవద్గీత క్లాస్ వింటున్నప్పుడు మాత్రమే భక్తుడు, తర్వాత అంతా కూడా నేను భౌతికంగా బ్రతికేస్తాను అంటే అలా వర్క్ అవ్వదు. అర్థమవుతుందా? సో మనం 2 గంటలు సాధన చేస్తున్నప్పుడు 2 గంటలతో పాటు మిగిలిన 22 గంటలు కూడా భగవంతుని స్మరణ తీసుకురావాలి, భగవంతుని ఆలోచన తీసుకొని రావాలి. అప్పుడే మనం ఆ 2 గంటలు కూడా చక్కగా చేయగలుగుతాం సాధన అనేది. ఈ 22 గంటలేమో నేను భౌతికంగా బ్రతికేస్తాను, 2 గంటలు మాత్రమే నేను ఫోకస్ చేస్తాను అంటే అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు అనమాట. అర్థమవుతుందా? సో సాధన అనేది ఇంపార్టెంట్. సాధనలో సిన్సియర్గా ఉన్నప్పుడు 22 గంటలు కూడా మనం భక్తుడిగా బిహేవ్ చేయగలుగుతాం. ఈ 22 గంటలు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భగవంతునికి చెందిన వాడిని, నేను భగవంతుని యొక్క దాసుణ్ణి అనే భావన అనేది మెయింటైన్ చేస్తామనుకోండి, 2 గంటల సాధన కూడా చక్కగా అవుతుంది. ఈ 2 కూడా ఇంటర్ డిపెండెంట్ అనమాట, ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, ధన్యవాద, ప్రణామం. మళ్ళీ మనం థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద, ప్రణామాలు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్.
దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. అనేది హరే బాగా నచ్చింది మాతాజీ వర్డ్ అది బాగా. ఏంటి మాతాజీ? అదే టచ్ సత్ ఓం అనేది తత్సత్ అని. వర్డ్ ఓం తత్ సత్ అనేది బాగా నచ్చింది. ఎస్ మాతాజీ. హరే అప్పుడప్పుడు కృష్ణ అనుకోవచ్చు మాతాజీ. కదా మాతాజీ హరి ఓం తత్ సత్ అనేది. అనుకోవచ్చు మాతాజీ, తప్పేం లేదు. మనకి హరి ఓం తత్సత్ అని అనుకోవడంలో తప్పలేదు, కానీ బట్ బెటర్ ఏంటంటే మనకి ఏదైతే ఆచార్యులు ఇచ్చారో భగవన్ నామం అనేది, దాన్ని తలుచుకోవడం అనేది ఇంకా అంటే అదే ఆచార్యులు బెస్ట్ మనకి రికమెండ్ మాతాజీ. చేసింది కాబట్టి ఇంకా బెస్ట్ వే అనమాట. హరే కృష్ణ హరే మామ. కృష్ణనే బెస్ట్ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ అక్కడ కృష్ణ కూడా కృష్ణ. మనం భగవంతున్నే పిలుస్తున్నాం, ఇక్కడ కూడా భగవంతున్నే పిలుస్తున్నాం, కానీ మన పరంపరలో మనకి భగవన్ నామం ఇచ్చారు కాబట్టి వీలైనంత భగవన్ నామాన్ని జపించండి. ఓకే మాతాజీ. 21 ఓకేనా? రౌండ్స్ కంప్లీట్ చేస్తున్నా మాతాజీ నైట్ పడుకునే వరకన్నా అప్పుడప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే చక్కగా 16 మాలలు చేస్తున్నారు ప్రతిరోజు అంతకన్నా ఎక్కువ చేస్తున్నారో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జపంలో క్వాలిటీ పెంచండి. క్వాంటిటీ పెంచేశారు, ఎంతైతే చేయాలో అంత చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ కూడా చేస్తున్నారు, చాలా మంచి విషయం, సంతోషకరమైన విషయం. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నిజంగా శ్రద్ధ పెట్టి చేస్తున్నానా లేదా తోసేస్తున్నానా. అంటే మీరు అలా చేస్తున్నారని కాదు, ఒకవేళ నేను మీ పరిస్థితుల్లో ఉండి 21 రౌండ్స్ 25 రౌండ్స్ అలా చేస్తున్నప్పుడు నేను ఒకటి ఆలోచిస్తాను ఏంటి అంటే నిజంగా నేను ఎన్ని నామాలు శ్రద్ధ పెట్టి చేశాను, ఎన్ని నామాలు భగవంతుని పైన ధ్యానం అనేది ఉంచి సంలగ్నం చేస్తూ చేశాను, ఎన్ని నామాలు ప్రేయర్ఫుల్ మూడ్ తో చేశాను అనేది చెక్ చేసుకోవాలి. ఓకే మాతాజీ. ఓకేనా? అలా చేసినప్పుడు ఏమైతుంది అంటే మీరు పెట్టే సమయానికి ఇంకా మంచి లాభాన్ని పొందుతారు అనమాట, ఇంకా తొందరగా ప్యూరిఫికేషన్ వైపు వెళ్ళిపోతూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ చేసిన అయితే కరెక్ట్ గా అనిపిస్తాయి మాతాజీ, తర్వాత కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపిస్తాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you, ప్రణామం అందరికి, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొక పాయింట్ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. అంటే మనం చేసే పని కూడా అంటే మనం ఏదైతే ఆలోచించుకుంటూ చేస్తామో అది కూడా మనం కృష్ణకు సమర్పించడం అనేది ఇంకా మనం మర్చిపోకుండా అయ్యే పాయింట్ కరెక్ట్ ఉంది మాతాజీ. అది బాగా నచ్చింది మాతాజీ. అంటే అందుకే మనం చేస్తున్న పని కూడా చాలా చక్కగా చేయాలన్నమాట, నీట్ గా చక్కగా చేస్తున్నాము అంటే ఇది నేను కృష్ణ కోసం చేస్తున్నా అంటే నేను చక్కగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, చక్కగా ఏదో ఫటఫట్ 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 అలా కూడా కాకుండా చక్కగా మనసు పెట్టి కృష్ణ నీ కోసం చేస్తున్నాను అని చెప్పి ప్రేమగా అది ఆఫర్ చేస్తూ చేస్తున్నాం అనుకోండి, భగవంతుని మర్చిపోలేమన్నమాట. సదా మనకి అది బాగా నచ్చింది మాతాజీ. ఎందుకంటే పని ఉందని మర్చిపోయి ఆ పని కావాలని తోసేసుకుంటూ పోతున్నాం కదా. మనం వంట చేసిన, ఉద్యోగం చేసిన, పిల్లల్ని చూసుకున్న, పిల్లలకి చదువు చెప్పిన, వాళ్ళకి ఏమన్నా మంచి సంస్కారాలు చెప్పినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇది నడుస్తూ ఉండాలన్నమాట. కృష్ణ కోసం చేస్తున్నాను అనేది చక్కగా చేయాలి. నా కోపాన్ని ప్రదర్శించడమో నా యొక్క పవర్ ని ప్రదర్శించడమో కాకుండా ఇది భగవంతుని కోసం చేస్తున్నాను కాబట్టి ఆయనకి నచ్చేలాగా నేను చెయ్యాలి అనే భావన పెట్టుకున్నాం అనుకోండి, భగవంతుని స్మరణ అనేది మనకి జరిగిపోతూనే ఉంటుంది. స్మరణ జరుగుతుంది, ప్లస్ తప్పులు కూడా చెయ్యం. కోపం రాదు, ద్వేషం అలాంటివన్నీ రావు అసలు. బాగుంది మాతాజీ, ఇవాళ ఈ పాయింట్ బాగా నచ్చింది మాట. మన కోసం మనం చేసుకున్నప్పుడే అవన్నీ వస్తాయి, కోపం, ద్వేషం, అనర్థాలన్నీ బయటకు వస్తాయి. భగవంతుని కోసం చేస్తున్నప్పుడు మనకి నేను కోప్పడితే భగవంతుడు ఇష్టపడతారా? ఇష్టపడరు. నా అనర్థాలు చూపిస్తే భగవంతుడు ఇష్టపడతారా? ఎవరైనా గొప్పగా చేశారనుకోండి, మన భావనలో మనం ఉన్నామనుకోండి, అదేంటి వీళ్ళు ఇంత గొప్పగా చేస్తున్నారు, నేను గొప్పగా చేయాలి, వీళ్ళు ఎందుకు గొప్పగా చేస్తున్నారు అని మనకి అసూయ భావన కలిగింది. అదే భగవంతుని సెంటర్ చేసేసాం అనుకోండి, భగవంతుని కోసం చేస్తున్నాం అనుకోండి, అరే ఇంత చక్కగా చేశారంటే భగవంతుని కృప ఎంత ఉండాలి, వీరిని నేను అప్రిషియేట్ చేసి వీరిని నేను మీరు బాగా చేస్తున్నారని చెప్తే భగవంతుడు కూడా ప్రీతి చెందుతారు, వీరు కూడా ఆనందపడతారు, నేను వీరి నుండి ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు, నేను కూడా ఎదగచ్చు అని అనుకున్నాం అనుకోండి, అనర్థం అనేది పోయిందా లేదా? అసూయ అనే అనర్థం పోయిందా లేదా? చెప్పండి. భక్తి భావన ఎక్కువ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అందరూ కూడా పెరగాలి అని కోరుకుంటాము, మనం సంతోషిస్తాం, ఎవరైనా ముందుకెళ్తున్నా సంతోషిస్తాం. సో భక్తి ఒక్కటి సెంటర్ చేసామనుకోండి, భగవంతుడిని సెంటర్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అనర్థాల పైన జయించవచ్చు మాతాజీ. అది లేకనే మనం అనర్థాలు పెరిగిపోతున్నాయి మన అందరిలో. భగవంతుడిని సెంటర్ చేసినప్పుడు అనర్థాల పైన జయించడం అనేది చాలా అంటే న్యాచురల్ అయిపోతుంది అనమాట మనకి. అసూయ అనేది రాదు. ఎస్ మాతాజీ. నిన్న మనం అందరం కలిసి ఆ సేవలో చేస్తూ ఉన్నాము.
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే క్వశ్చన్ లేదనమాట. ఒకరికొకరం ఇలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటది అని చెప్పి చక్కగా ముందుకెళ్ళాం తప్ప మనకి ఎక్కడ అసూయ భావన కలిగిందా మాతాజీ అక్కడ నిన్న? అస్సలు లేదు. రోజంతా అలా ఉండి ప్రతి పనిలో మనం అలా ఉంటే ఎంత పాజిటివిటీ ఉంటది చెప్పండి మనలో, అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ.